సత్యమూర్తి గారు అటు హలో ఇండియా అని చెప్పేసి అనడం నిజంగా అసలు ఇండియాకి తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్నాడా లేదంటే అక్కడే ఉండాలా అని చెప్పేసి ఏమన్నా జరుగుతుందా అనేది ఒక పక్కనైతే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఇదంతా కూడా నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన పార్టీ సింబల్ ఆయనది కాదు, శివకుమార్ది. ఆయన వచ్చేసి నిజంగా నీకు దమ్ము ఉంటే నా సింబల్ని వదిలేయని చెప్పేసి అంటున్నాడు. అదే విధంగా చూసుకుంటే పార్టీకి సంబంధించిన గౌరవ అధ్యక్షురాలు వాళ్ళ తల్లి ఉంటే తల్లిని దింపేశాడు, చెల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి విలువల గురించి విశ్వసనీయతల గురించి మాట్లాడుతున్నారంటే ఆ విలువలు విశ్వసనీయతల గురించి విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు గతంలో. ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతలు అదుపులో లేవు అనేది ఆయన స్లోగన్. ఎక్కడ అదుపులో లేవు, ఎందుకు అదుపులో లేవు అంటే నా పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, నా పార్టీ వాళ్ళని వేధిస్తున్నారు అంటాడు. ఏం కేసులు పెట్టారు, ఎవరు నీకు చేశారు? నీకు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కూడా ఇంకా బయట ఉన్నాడుగా, బయట తిరుగుతున్నాడుగా. నీకు ఆ రోజున బాగా మీ అన్న చూసుకొని పెట్టలేకపోయిన వాళ్ళందరూ బయటే ఉన్నారుగా, జైల్లో ఎవడున్నాడు? ఎవడు లేడు. సోషల్ మీడియా పోస్టులు పెట్టి దారుణమైన అసభ్య పదజాలంతో చేసిన వాళ్ళందరూ బయటే ఉన్నారుగా, ఎవరు జైళ్ళలో ఎవరు లేడుగా. ఇప్పుడు ఎందుకు వర్రీ అవుతున్నాడో జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి వర్రీ కావాల్సిన పాయింట్లు ఏంటి, ఆయన వర్రీ అవుతున్న పాయింట్లు ఏంటి? జగన్మోహన్ రెడ్డి వర్రీ కావాల్సింది ఏంటి అంటే ఈ తిరుపతి లడ్డూ కుంభకోణంలో బాబాయ్ దొరికేస్తాడేమో. బాబాయ్ అంటే చచ్చిపోయిన బాబాయ్ కాదు, ఉన్న బాబాయ్ సుబ్బారెడ్డి గారు దొరికేస్తాడేమో. నమ్మిన బంటు భూమన కరుణాకర్ రెడ్డి దొరుకుతాడేమో. ఈ మద్యం కుంభకోణంలో చివరిదాకా వాళ్ళ తమ్ముడు ఒక అతను ఉన్నాడు, ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళ దాకా వస్తుందేమో. వాటికి భయపడాలి. ఇంకా రేపొద్దున ఈ జగనన్న కాలనీల మీద ఏదో వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, రోజా మీద వచ్చింది కదా రిపోర్ట్, ఆడుదామన్న పెద్ద స్కాండల్, అందులో మరి రోజా దొరుకుతుందేమో అని వీటికి భయపడాలి. జగన్మోహన్ రెడ్డి భయపడాల్సింది వీటికి. నీకు ఇటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టి ఈ పోస్టుల మీద రాజకీయం చేద్దామని నీకు ఎన్నెన్ని దారుణమైన పోస్టులు పెడుతుంటారంటే ప్రతిసారి కూడా అంటే అన్ని అబద్ధ ఆరోపణలు, అబద్ధాలే వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లే కాకుండా కొన్ని అకౌంట్లు తెలంగాణలో ఉన్నాయి, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. మొత్తం ఈ తప్పుడు వార్తలన్నీ పెడుతూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసి జాయింట్ వెంచర్లు ఉన్నాయి, తెలుగు స్క్రైబ్ అని అటువంటివి ఉన్నాయి. వాటి మీద కేసులు ఉన్నాయి, వాటి మీద భారీ ఎత్తున కేసులు తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది, ఆంధ్ర గవర్నమెంట్ పెట్టింది. దాదాపు ఆంధ్ర గవర్నమెంట్ 6-7 కేసులు పెడితే తెలంగాణ గవర్నమెంట్ 8 కేసులు పెట్టింది. వాళ్ళు రారు, వాళ్ళు ఎక్కడ దుబాయ్లో ఉంటారు. ఇక్కడ నుంచి వీళ్ళు మెటీరియల్ పంపిస్తారు, వాళ్ళు అక్కడి నుంచి పోస్ట్ చేస్తారు. ఎందుకు ఈ దొంగ బతుకు అంటున్నా? ఈ దొంగ బతుకులు ఎందుకు? పైగా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పోస్టులు పెడుతున్నారని బాధపడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం వాళ్ళు ఫోర్జీడ్ ఫోటోలు పెడుతున్నారు అంటాడు. పెడుతారు ఫోటోలు, ఫోర్జీ చేసి పెడుతున్నది నీ మీడియా, నువ్వు. అన్ని ఒకటి కాదు, 2 కాదు, అన్నీ నీకు మద్యం కుంభకోణం రాగానే ఒక చంద్రబాబు నాయుడు అక్రమ మద్యంలో 5,000 కోట్లు కొట్టేశాడు అని పోస్ట్ పెట్టేయటమే. అందులో ఏమన్నా ఉందా, వాస్తవం ఉందా, ఆధారాలు ఏంటి అనేది ఉండదు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు పొద్దున్నే లేవగానే మర్డర్ చేస్తాడు, బ్రేక్ఫాస్ట్ చేయడం మర్డర్ చేస్తాడని రాసి పెడుతూ ఉంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళని అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పొద్దున్నే లేవగానే ఈ నీతులు చెప్పటం. అసలు స్వేచ్ఛ స్థానంలో భయం ఉందట, జవాబుదారీ స్థానంలో బెదిరింపులు ఉన్నాయట. పోలీసు యంత్రాంగం అంటే గుర్తొచ్చింది. ఆడ ఒక అధికార ప్రతినిధి ఒకడు ఉన్నాడు, అతను చెబుతాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో 2% మంది పోలీసులు తెలుగుదేశానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారట. నీ దుంపదగా నీ హయాంలో 98% నీకు అనుకూలంగా ప్రవర్తించే కదా సగం మంది పోస్టింగ్ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇప్పటికీ చాలా మంది ఇంకా హెల్ప్ చేస్తూనే ఉన్నారు కదా. 2% పోలీసులను ఒక ఆడ గొంతు వేసుకొని వాగుతూ ఉంటాడు. ఆ 2% పోలీసులనట ఇతను మళ్ళీ అధికారంలోకి రాగానే
ఆ 2% పోలీసుల్ని పట్టుకుంటాడట. ఆ 2% పోలీసుల్ని పట్టుకొని వాళ్ళందరినీ డిస్మిస్ అని ఆర్డర్ ఇప్పిస్తాడట. ఎందుకంటే పిచ్చి వాగులంతా వాక్కుంటూ మీరు అన్ని ఈ పిచ్చి ట్వీట్లు పెట్టుకుంటూ పిచ్చి వాగుడు వాక్కుంటూ నువ్వు అధికారంలోకి వచ్చి ఇతను చెబుతాడు అధికారంలో రాగానే ఆ 2% పోలీసుల్ని డిస్మిస్ ఆర్డర్ ఇస్తా అంటాడు. ఆ 2% పోలీస్ లిస్ట్ అని ఇవ్వచ్చుగా, ఆ 32 మంది హత్యలు లిస్ట్ ఇచ్చినట్టు అది ఇవ్వచ్చు కదా. అంటే నువ్వు ఎందుకంటే ఈ పిచ్చి వాగుడంతా వాక్కుంటూ ఒక అంబటి రాంబాబుకి చాలా ముఖ్యమైన పదవి వస్తుంది అంటాడే, ముఖ్యమంత్రి పదవి ఇస్తావా ఏంది? అంటే ఇటువంటి చీప్ కామెంట్లు చేసుకుంటూ శాంతి భద్రతల్ని దారుణంగా అపహాస్యం చేస్తూ ఇప్పటికీ స్టిల్ మీరు అధికారంలో లేకపోయినా కానీ అధికారంలోకి వస్తే చంపుతా అంటాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చంపితే మీ పరిస్థితి ఏంటి? సార్ ఇదే విషయంలో మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటిది మరణం చూడవచ్చు, దాన్ని హత్య కింద టర్న్ చేసి అక్కడ క్రైస్తవ ముసుగుల్లో మేము ఉన్నాం అంతే అని చెప్పి బెన్లింగ్ అని చెప్పిన వ్యాఖ్యలు కావచ్చు ఊచకోతలకు వస్తాయి. అంటే శాంతి భద్రతలు ఎవరు విఘాతం కలిగిస్తున్నారంటే ఆ ప్రతి ఇన్సిడెంట్లో కూడా రకరకాలుగా బురద చల్లటం మొత్తం అంటే బదనాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. మీకు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ రోజున వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు ఎవరినన్నా అడగండి మీరు వెస్ట్ బెంగాల్లో మాకు స్వాతంత్రం వచ్చింది అని చెప్తున్నారు. ఇదే మాట ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రోజుల్లో ఇదే మాటలు ప్రజలు మాట్లాడారు. రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయి, మాకు ఇవాళే ఆగస్టు 15 అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ రోజున వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఎట్లా ఉందో మాకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిందని ప్రజలు ఎట్లా చెప్పారో అంటే అంత మమతా బెనర్జీ దమనకాండ ఇప్పుడు బయటపడ్డది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన దమనకాండ బయట పట్టం వల్లే ప్రజలు తిరుగుబాటు చేసి తరిమి కొట్టారు. అంటే మమతా బెనర్జీ గారు కూడా దాదాపు 15 ఏళ్ళు పట్టింది. ఏదైతే 15 ఏళ్ళకి సంబంధించి తర్వాత వాళ్ళు అంత అక్రమాలు అంత అవినీతి అని చెప్పారు. ఇక్కడ 5 ఏళ్ళకే అంటే మళ్ళీ అధికారం రాదని అతనికి కూడా తెలుసు కదా. అందుకనే ఇవన్నీ కూడా ఈ అరాచకాలు అక్రమాలు చేసుకుంటూ చాలా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి కల్పించి ఇంకా మీరు ప్రజలకి ఇంత అన్యాయం చేసిన వ్యక్తి ఇంకా మీకు చెల్లి అంటే తల్లి అని ఎవడు ఆలోచిస్తాడు? వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి సెంటిమెంట్లు ఏం లేవు. వాళ్ళకి కావాల్సింది రెడీమేడ్ క్యాష్ ఎట్లా దొరుకుతుంది. లేకపోతే జగనన్న కాలనీల పేరుతోటి పేద ప్రజల్ని చీటింగ్ చేస్తావా? నేను చేస్తాం, డబ్బులు కావాలి మాకు అనే బ్యాచ్ తయారైంది అక్కడ. డబ్బులు 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 పోయేటప్పుడు ఏం కట్టుకుపోయి చేస్తారో తెలియదు కానీ ఈ డబ్బులు అవినీతి డబ్బులు ఎక్కడ లక్షల కోట్లు. అందుకని వీళ్ళని ఈ దుర్మార్గపు ఈ వ్యక్తుల్ని సమాజం ఎప్పటికీ క్షమించదు, వీళ్ళని భరించలేదు. నరుకుతాం చంపుతాం ఇదే గోల. నిజంగా చంపటం నరకటం మొదలు పెడితే ఫస్ట్ ఆ బిల్డింగ్ వేసేయాలి కదా. ఎంతసేపు అని అంబటి రాంబాబు నోట్ నుంచి వచ్చిన బూతులు ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చి నా మీద పోలీసులు అటాక్ చేశారు, నా మీద పోలీసులు నా కాళ్ళు వెడల్పు చేశారు, పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టారు, నన్ను చంపటానికి ప్రయత్నం చేశారని చెప్పుకు తిరుగుతున్నాడు. నిజంగా ప్రయత్నం చేస్తే బయటకు వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావు. ఎట్లా నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవటానికి నువ్వు ఈ విధమైన తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ పోతే తనని కస్టడీలో పెట్టిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేశాడు. ఒక 2 గంటలు 3 గంటలు అది టిఫిన్ చేసి వచ్చి కూర్చొని 2 గంటలు నిరాహార దీక్ష 11 మంది ఉన్నారు అక్కడ. అంటే ఏంటి అర్థం ఏంటి? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? సరదాగా నీతో మాట్లాడదామని అరెస్ట్ చేశారా? నువ్వు అమ్మనా బూతులు తిడితే అరెస్ట్ చేశారు. నువ్వు అమ్మనా బూతులు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అమ్మనా బూతులు తిడితే తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేయడం కూడా తెలుగుదేశం వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఎక్కడ చచ్చిపోతావు అని ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్లారు.
అన్ని వైపుల నుంచి రక్షణ కల్పించి తీసుకెళ్లారు. అంత జాగ్రత్తగా నిన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి బయటికి రిలీజ్ చేసి పంపిస్తే నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు పోలీసులు. అటు నిన్ను చంపడానికి ప్రయత్నం చేయాలంటే వదిలేసి ఉండేవాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తలు ఏదో వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కూడా అభూత కల్పనలతోటి ఇటువంటి ట్వీట్లు పెట్టడం, రాష్ట్రంలో లేని సమస్యను సృష్టించటం. ఈ జగన్మోహన్ రెడ్డి మీరు మొదటి నుంచి నేను కూడా చెప్తూనే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన నెక్స్ట్ డే నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెబుతూనే ఉన్నాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. ఏది ప్రూవ్ చేయలేకపోతున్నాడు, ఏది చెప్పలేకపోతున్నాడు. ఇప్పటికీ అదే చెప్తూ ఉన్నాడు. అందుకని ఇతను చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలుగా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.